రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. శ్రీరామభద్రాయ నమః. మనము మొదటి భాగంలో పుష్యార్క యోగంలో చేయవలసినటువంటి అనుష్ఠానాన్ని మనము చెప్పుకున్నాము. ఈ పుష్యార్క యోగములో అసలు పుష్యమి నక్షత్రం అందరికీ తెలిసినటువంటిదే. ఒక వివాహానికి తప్పించి అన్ని శుభకార్యాలకు ఉపయోగిస్తారు ఈ పుష్యమి నక్షత్రాన్ని. చాలా గొప్పనైనటువంటి నక్షత్రం పుష్యమి నక్షత్రం. అంటే ఏంటిదంటే పోషణకు సంబంధించినటువంటిది. శ్రవణ నక్షత్రం ఏంటిది? వినడం, శ్రవణమని వినడమని. ప్రతి నక్షత్రానికి కూడా ఒక అర్థం అనేటువంటిది ఉంటుంది. ఆ విధానంగా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క రూపాన్ని ఇచ్చారు. పోషణకు సంబంధించినటువంటిది అని మనం తీసుకోవచ్చు. మనకు కోశకారుడు కూడా చెప్పారు, పుష్యేతు సిద్ధ్యతిష్యే పుష్ణాతి అభిలషిత మితి పుష్య సిద్ధ్యం త్యస్మిన్యర్థా ఇది సిద్ధ్య ద్వేషతి ఇది వా తిష్య అని తిష్య నక్షత్రం అని మనకు మంత్రభాగంలో కూడా చెబుతూ ఉంటారు అన్నట్టు. అంటే అన్నీ కూడా సిద్ధిస్తాయంటే ఈ పుష్యమి నక్షత్రంలో ఏ కార్యం చేసినా కూడా. అందుకనే గురు పుష్యమి యోగం అంటే గురువారం పుష్యమి నక్షత్రం వస్తే చాలా గొప్ప యోగం అంటారు. ఆదివారం పుష్యమి నక్షత్రం వస్తే యోగం అంటారు. తర్వాత అమావాస్య చూడండి, అమావాస్య, ఆదివారము, పుష్యమి నక్షత్రము ఇవన్నీ కలిసి రావడం అనేటువంటిది ఒక మహద్భుతమైనటువంటి యోగం. ఇంతకుముందు పుష్యమి నక్షత్రం గురించి చెప్పాం, అన్ని సిద్ధించేటువంటి నక్షత్రం అని. అమావాస్య అంటే ఏమిటి అండి? మనకు అమరకోశంలో చెప్పారు, ప్రతిదానికి కూడా అమరము రాని వారికి నేను అమరను అని అన్నది సరస్వతి అమ్మవారు. మనకు అన్నిటికీ కూడా అమరమే ప్రమాణం. అలా అమాసహ తిష్టతః అమావాస్యాత్వమావాస్య దర్శ సూర్యేందు సంగమః అని మనకు చెప్పారు. అంటే అమా సహ తిష్టతః అంటే అమా అంటే కలిపి ఉండును. ఎవరి చేత కలిసి ఉంటారు ఆ రోజు అంటే సూర్యేందు సంగమ, సూర్యుడు చంద్రుడు కలిసినటువంటి రోజు. అంటే చంద్రకళలన్నీ కూడా తగ్గుతాయి. సూర్యుని యొక్క ప్రభావం ద్వారా చంద్రుడు అంటే నిశికాలం అంటారు, చీకటిగా ఉంటుందన్నట్టు అమావాస్య రోజు. రవి చంద్రావస్యామిత్యమావాస్య వస అంటే రవి చంద్రుడు కలిసి ఉంటారు. వస నివాసే అంటే నివాసమై ఉంటారు అని అర్థం అన్నట్టు. దీని యందు సూర్య చంద్రులు కలిగి ఉంటారు. అందుకనే ఆ రోజు ఎవరిని ఆరాధించాలి? అమావాస్య రోజు సూర్య భగవానుడిని ఆరాధించాలి. అమావాస్య రోజు దేవతలు, ఋషులు, పితృదేవతలు అంటే మనకు సూర్య భగవాను కూడా మనము పితృదేవతల్లో కూడా వసు, రుద్ర, ఆదిత్య స్వరూపాన్ని ముగ్గురిని కూర్చుండబెట్టి మనము ఆ కార్యక్రమం చేస్తూ ఉంటాము. అలా తిథి తర్వాత ఇవన్నీ కూడా ఆ తద్దినంలో కానివ్వండి, ఆ తిథిలో కానివ్వండి వసురుద్ర ఆదిత్య స్వరూపము అని చేస్తుంటాం. వీరనే కాకుండా పితృదేవతలనే కాకుండా పితృగణాలని ఉన్నాయండి. మనకు పితృగణాలు అని అంటే మనకు తాత, ముత్తాత, వీరనే కాకుండా మనకు బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి మరీచి అంటే వీటికి ఒక చాలా పెద్ద వృత్తాంతం ఉంది. అలా పితృదేవతలను వీరనే అనే కాకుండా మన తాత ముత్తాతలనే కాకుండా ఒక పితృగణాలని ఒక ప్రత్యేకమైనటువంటి గణం అనేటువంటిది ఉంది. ఆ గణాలన్నిటికీ కూడా సంబంధించినటువంటి పితృదేవతా స్తోత్రం అని ఉంది. దేవతలు ఎట్లనో, ఋషులు ఎట్లనో పితృదేవతలు కూడా ఒకదానికి ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం ఉంది. అంటే వారందరూ కూడా సంతృప్తి చెందేటువంటి రోజు ఆ రోజు. అందుకనే ఆ సూర్యలోకంలో నివసిస్తారు అని అంటారు అన్నట్టు. ఆ రోజు గొప్పనైనటువంటిది. అంటే ఎవరిని ఆరాధించాలి అని అంటే ప్రధానంగా సూర్యుణ్ణి ఆరాధించనంట. ఎందుచేతనంటే ఏష బ్రహ్మశ్చ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనదః కాలో యమః సోమో అంటే సకల దేవతా స్వరూపమైనటువంటి భగవానుడు సూర్య భగవానుడు. కాబట్టి ఆ సూర్య భగవానుడికి సంబంధించినటువంటి రోజు కాబట్టి ఆ రోజు సూర్య భగవానుడిని ప్రధానంగా ఆరాధించాలి. మరలా సూర్యుడి గురించి చెప్పుకున్నాం, అమావాస్య గురించి చెప్పుకున్నాం. ఆదివారం అందరూ అనుకుంటున్నారండి, ఆదివారం అనేటువంటిది చాలా సెలవు రోజు, నెమ్మదిగా నిద్ర లేద్దాము, హాయిగా మనం ఆ రోజు 10 గంటలకు లేద్దాము, హాయిగా సేద తీరుదామని. కానీ చూడండి, ఆంగ్ల ప్రకారంగా తీసుకుంటే కూడా మనకు సన్ అంటే ఎవరండి? సూర్యుడికి సంబంధించినటువంటి రోజు. మూన్ డే అంటే సన్ అంటే సూర్య భగవానుడిని అన్నిటికీ కూడా
గ్రహరాట్ అని అంటారు అన్నట్టు. గ్రహాలన్నిటికీ కూడా రాజు అంట సూర్య భగవానుడు. అందుకనే ఆయనను ఆరాధించాలి. సూర్య ప్రత్యక్షమైనటువంటి ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. అందరికి కావాల్సినటువంటిది ఆరోగ్యమే కదండి. ఆరోగ్యం బాగా ఉంటే ఆయుర్వృద్ధి అవుతుంది, ఆయుష్ పెరుగుతుంది. అంతా చేసేటువంటిది కూడా మనం సంపాదన తర్వాత అన్ని కూడా చేసేటువంటిది మనం ఆరోగ్యంగా లేకుంటే ఏది చేసినా వృధానే అన్నట్టు. అలా ఆరోగ్యం కావాలనుకునేటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయం కాకముందే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి ఆ రోజు ముందు రోజు శనివారం రోజు ప్రదోషంలోనే అంటే త్వరగా 7 గంటల లోపలనే ఆహారం తీసుకొని నిద్రపోవాలని చెప్పారు శాస్త్రం. అలా ఎందుకంటే ఆదివారం రోజు ఉపాసించడానికి అలా సూర్యుడిని ఆరాధించాలి. మూన్ డే అంటే చంద్రుడి యొక్క రోజు, అదే సోమ అని అన్నారు అంటున్నట్టు. సోమ అంటే ఎవరు? చంద్రుడు అని అర్థం ఉన్నట్టు. సోముని తోబుట్టువట అని అమ్మవారిని అంటుంటారు కదా. అలా సోమ అనేటువంటి దానికి అర్థం చంద్రుడు అనే ఒకటి వస్తుంది. స ఉమా అంటే అమ్మవారిని ఓంకార స్వరూపమైనటువంటి ఆ అమ్మవారిని కూడా చెప్పారు. తర్వాత సాటర్డే అంటే సాటర్న్ అంటే శనివారానికి సంబంధించిన ఇవన్నీ కూడా మన సంస్కృతం నుండి వచ్చినటువంటివే. అలా ఆదివారం అనేటువంటిది అర్కహ అనేటువంటి దానికి కూడా అర్థం ఏమిటి అంటే అమరకోశంలో అర్చ్యత ఇత్యర్కహ అంటే పూజించబడవాడు అని అర్థం అన్నట్టు. అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము కూడా 3 కాలాలలో భగవానుడు ఒక్కొక్క రూపంలో ఉంటాడు కాబట్టి ఆ సూర్య భగవానుడిని ఆరాధించాలి. అలా అమావాస్య సూర్యుడికి సంబంధించినటువంటి రోజు అర్కహ ఆదివారము. తర్వాత పుష్యమి నక్షత్రం, పుష్యతి అంటే అన్నీ కూడా సిద్ధించేటువంటి రోజు. పుష్యేతు సిద్ధ్యతిష్యే అంటే అన్నీ కూడా సిద్ధించేటువంటి రోజు. తర్వాత సిద్ధ యోగం కూడా తిథి వార నక్షత్ర యోగ కరణాలని మనకు ఉంటాయన్నట్టు. తర్వాత ఆడి అంటే ఆషాఢ మాసంలో అమావాస్య. ఇవన్నీ కూడా కలిసినటువంటి రోజు, చాలా గొప్పనైనటువంటి రోజు. ఈ రోజు మనం 4వ తేదీ మనము పుష్యార్క యోగం రోజు. విప్రోత్తములైతే గాయత్రి మంత్రాన్ని యథాశక్తిగా ఎంత శక్తి ఉంటే అంత చేయడం చాలా విశేషం. దాని ద్వారా ఆ మంత్ర సిద్ధి అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. తర్వాత గాయత్రి మంత్రం చేసిన తర్వాత నిత్యానుష్ఠానం చేసిన తర్వాత వారికి ఉపదేశం ఉన్నటువంటి మంత్రాలు చేసుకోవచ్చు. వీలైనంతగా ఎక్కువ భాగం ఏది చేయాలి అని అంటే ఎంత భాగం ఉంటే అంత ఈ గాయత్రి మంత్రాన్నే చేయాలి. విప్రోత్తములు, వేదమూర్తులు, ఉపనయనమైనటువంటి వారు, ఉపనయన సంస్కారమైనటువంటి వారు, మిగతా భక్తులంతా కూడా అంటే భగవంతుడు అందరి దృష్టిలో సమానమే, కానీ కొన్ని నియమాలు ఉపదేశం అనేటువంటిది ఉంటుంది. మిగతా వారందరికీ కూడా ఏంటిది అంటే మనకు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు చెప్పారన్నట్టు. అసలు కలియుగంలో మానవుడు జపం ఎలా చేయాలి, ఏ రోజు ప్రారంభం చేయాలంటే ఇలాంటి యోగాలలో ప్రారంభం చేసి తన వయస్సుకు తగ్గట్టు. ఇప్పుడు 12 సంవత్సరాలు ఉంటారనుకోండి, 12 నిమిషాలు భగవంతుడికి కేటాయించినట్టు. 20 సంవత్సరాల వయసు వస్తుంది అనుకోండి, 20 నిమిషాలు కేటాయించాలి. 30 సంవత్సరాలు వస్తుంది అనుకోండి, 30 నిమిషాలు కేటాయించుకుంటూ అంటే వయస్సును బట్టి. అంటే కలియుగంలో ఏంటిదంటే ఒక 10 నిమిషాలు కూడా కూర్చుంటున్నామంటే మేము పూజ చేస్తున్నాం, గంటల తరబడి ఉదయం చేస్తున్నాం, సాయంకాలం చేస్తున్నాం, మాధ్యాహ్నికం చేస్తున్నాం అంటారు. కానీ ఒక క్షణం కూడా, ఒక నిమిషం కూడా లగ్నం అనేటువంటిది, మనస్సు లగ్నం కావడం చాలా కష్టం కలియుగంలో. అందుకనే వయస్సును బట్టి చేసుకుంటూ వెళ్ళండి అని ఒక అవకాశం ఇచ్చాడు. ఇది ఏంటిదంటే ఇలానే చేయాలని లేదు. ఒకవేళ శక్తి ఉన్నటువంటి వారు ఎంత శక్తి ఉంటే అంత చేయడం చాలా మంచిది. జపం అనేటువంటిది ప్రణవ పంచాక్షరి ఓం నమ శివాయ, అష్టాక్షరి ఓం నమో నారాయణాయ. మంత్రాలు పెద్దగా తీసుకోకూడదండి. తర్వాత భాస్కరాయ నమః, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రం చేసుకునేటువంటి వారు స్కందాయ నమః. అలా శక్తిని అనుసరించి వారు చేసుకుంటూ వెళ్ళాలి. వీలైనంతగా సూర్య భగవానుణ్ణి ఆదిత్యాయ నమః, మిత్రాయ నమః అనేటువంటి నామాల్ని సూర్య భగవానుణ్ణి మనస్సు అలా కూర్చొని నిటారుగా కూర్చొని పద్మాసనం వేసుకొని అలా తూర్పు దిశగా కూర్చొని ఇలా 2 చేతులు జోడించి హృదయం దగ్గర పెట్టి, లేకపోతే ఇలా ఓంకార స్వరూపాన్ని కళ్ళు మూసుకొని యథాశక్తిగా జప అనుష్ఠానం చేయాలని మనకు ఆ పుష్యార్క యోగం రోజు చెప్పారు. ఆ పుష్యమి నక్షత్రము కూడా శనికి సంబంధించినటువంటి నక్షత్రం. అంటే మనకు అనేక సాముద్రిక శాస్త్రం అని ఉన్నదండి. మనకు సముద్రం అంటే తెలిసినటువంటిదే. సాముద్రిక అంటే 24 భాగాలను బట్టి ఒక మనిషి యొక్క తన యొక్క గోచారం అంటే గ్రహచారం ఎలా నడుస్తుంది, అతనికి ఏ సమస్య ఉంది అనేటువంటి అంశం కూడా ఈ సాముద్రిక శాస్త్రం ద్వారా తెలుపవచ్చు. అందుకనే నుదిటి భాగాన్ని చూసి అతనికి బుధుడి యొక్క అనుగ్రహం ఉందా లేదా చెప్పచ్చు. ఈ కనుబొమ్మలు ఉంటాయి కదండి, కుజుడికి సంబంధించింది. బాగా ఒత్తుగా బాగా ఉంటే తనకి కుజుడి యొక్క, తర్వాత నేత్రాలు సూర్యచంద్రులకు సంబంధించినటువంటిది, నాసిక గురువుకు సంబంధించినటువంటిది.
ఈ ఏవైతే బుగ్గలు ఉంటాయో ఇవి మనకు చెంపలు అంటారు కదా, ఇవి మనకు శుక్రుడికి సంబంధించింది. ఈ చుబుక స్థానము శనికి సంబంధించింది. అలా పుష్యమి నక్షత్రం ఏంటిదంటే శనికి సంబంధించినటువంటి నక్షత్రము. రాశి వచ్చేసరికి గురు సంబంధంగా ఉంటుంది. ఏదైనా కూడా శని యొక్క అనుగ్రహం ఉంటే ఏంటిదంటే కర్మ ఫలప్రదాయకుడు, శనైశ్వరుడు, శనైశ్వర అని అనకూడదని మనం ఎన్నోసార్లు చెప్పాం. అన్ని గ్రహాల్లోకెల్లా శని చాలా బలమైనటువంటి గ్రహం అండి. ఆ శనైశ్వరుడు యొక్క అనుగ్రహం అనేటువంటిది ఉండడం ద్వారా ఆయుష్కారకుడు, ఆయుష్ అనేటువంటిది పెరుగుతుంది. కొన్ని కలిసి వస్తాయి. మనం కర్మను అంటే అనుభవించే విధానంగా ఇదే జన్మలో కర్మ ఫలప్రదాయకుడు. కొంత ఏదైనా చెడు కర్మ ఉంటే అది తీసివేస్తూ ఉంటాడు ఆయనను ఆరాధించడం ద్వారా. అంటే తీసివేయడం అంటే మొత్తము కూడా తొలగిపోదు. ఎవరు చేసినటువంటి కర్మకు వారు అనుభవించాలి. అంటే రక్షణగా గొడ్డలితోని వెళ్ళేది గోరుతోని వెళ్తుంది అని చెప్తారన్నట్టు. అలా ఈ పుష్యమి నక్షత్రం, పుష్యార్క యోగం రోజు చేయడం ద్వారా ఆరోగ్యము శని సంబంధంగా, గ్రహ సంబంధంగా ఎటువంటి ఉన్నా కూడా తొలగిపోతాయని మనకు చెప్పారు. అలాంటి గొప్పనైనటువంటి రోజు పుష్యార్క యోగము. అందరూ కూడా పుష్యార్క యోగాన్ని సద్వినియోగపరుచుకొని సూర్యోదయానికి పూర్వమే లేచి ప్రత్యక్ష నారాయణుడైనటువంటి ఆయన టైం ప్రకారంగా వస్తుంది కదా, మనమే కాలం అనేటువంటిది పాటించాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క సమయంలో లేస్తుంటాం. ఏ సమయంలో ఉంటే ఆ సమయంలో పడుకుంటూ ఉంటాం. ఏ సమయంలో చేయాల్సినటువంటి పనులు సరిగ్గా చెయ్యం. కానీ ఆ భగవానుడు మనం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి స్వామి శ్రీ సూర్యనారాయణ, హరి సూర్యనారాయణ అంటుంటాం కదా. అలాంటి స్వామి యొక్క అనుగ్రహం అందరికీ లోకానికి ఉండాలని తెలుపుతూ భక్తి మార్గం ద్వారా చూస్తున్నటువంటి భక్తులకు, ప్రేక్షకులకి పుష్యార్క యోగం రోజు తప్పకుండా మీరు ముందుగానే ఆ పుష్యార్క యోగం రోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాన్ని, సూర్య భగవానుని, అదే విధానంగా శనికి అధిష్టాన దేవత పరమేశ్వరుడు ఆ శివుణ్ణి, ఆంజనేయ స్వామి వారి యొక్క నామాన్ని అనేక స్తోత్రాలు చేసుకుంటూ వెళ్ళకండి. ఎందుకంటే మనం అనేకంగా చేస్తుంటే కన్ఫ్యూజ్ అవుతుంది. అది చేయనా ఇది చేయనా అనేది. ఏదన్నా ఒకటే నామం పట్టుకోండి. అదే నామాన్ని ప్రారంభం చేసి ఒక సంవత్సర కాలం పాటు తప్పకుండా చేయండి. పంచాక్షరి మంత్రం తీసుకోండి, ఓం నమ శివాయ. అష్టాక్షరి తీసుకోండి, ఓం నమో నారాయణాయ. అంటే ఈ పుష్యార్క యోగం సిద్ధయోగంలో ప్రారంభం చేసి ఒక సంవత్సర కాలం పాటు చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలను మీరే చేస్తారు. అలా ప్రారంభం చేసి నిరంతరము కూడా కనీసం అరగంట నుండి గంట సేపు, ఉదయం ఒక అరగంట, సాయంకాలం అరగంట చేస్తూ మనస్సులో ఈ నామానికి, ఎందుకంటే ప్రయాణం చేస్తున్నా చేయొచ్చు, తింటున్నా చేయొచ్చు, నిద్రిస్తున్నప్పుడు చేయొచ్చు, దీనికి దోషం లేదు. కావున ఈ సిద్ధ యోగంలో, పుష్యార్క యోగంలో చేసినటువంటి మహామంత్ర జపం అద్భుతమైనటువంటి ఫలితాలు, మీ యొక్క ధర్మవాంఛితాలు నెరవేరుతాయి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భక్తి మార్గం ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షకులకి ఆ పుష్యార్క యోగం యొక్క యోగ ఫలం, ఆ జపానుష్ఠాన ఫలం అనేటువంటిది లభించుగా కానీ చెప్పి జై శ్రీరామ్.